అదే అపార్ట్మెంట్ వద్ద అయితే ఉన్నాము. ఈ అపార్ట్మెంట్లోనే 805 ఫ్లాట్ నెంబర్ వద్ద కూడా నిన్న రాత్రి డ్రగ్స్ పార్టీ చేసుకునేట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. నిన్న రాత్రి డ్రగ్ పార్టీ చేసుకుంటున్న సమయంలో మొత్తంగా ఆ ఫ్లాట్లో నలుగురు ఉన్నట్టుగా కూడా సమాచారం. 2 యువకులు 2 యువతులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఇందులో ఒక వ్యక్తి అయితే పాతబస్తీ కాలపత్రికి చెందిన అహ్మద్ అలీగా తెలుస్తుంది. అతను ఒక ఏదైతే మొబైల్ రిపేర్ బిజినెస్ చేస్తూ ఉంటాడో అతనితో పాటు మరో యువకుడు అలాగే మరో 2 యువతులు మొత్తంగా నలుగురు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న నీలోఫర్ కేఫే నుంచి కూడా డ్రగ్స్ తీసుకుని వచ్చి నిన్న రాత్రి డ్రగ్స్ తీసుకునే చేశారు. మొత్తంగా అందులో 3 డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. 3 డ్రగ్స్ తీసుకోగా ఒక వ్యక్తికి పూర్తిగా కూడా ఓవర్ డోస్ అవడంతో ఆ డ్రగ్స్ అధికంగా వాడడం కారణంగా మరణించినట్టు కూడా పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అతని డెడ్ బాడీని కూడా ఉస్మానియా మార్చురీకి తరలించడం జరిగింది. మిగిలిన 3 కూడా డ్రగ్స్ టెస్ట్ చేయగా 2కి పాజిటివ్ వచ్చినట్టుగా కూడా సమాచారం. మరో మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ కూడా తీసుకున్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల 4 రోజులకు కూడా చూసుకుంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా డ్రగ్స్ కలకలం మరోసారి మొదలవుతుంది. ఈ రోజు ఉదయం కూడా చూసుకుంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వస్తున్న 4 ముఠా అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో వారి నుంచి కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఈ కేసులో ఎవరైతే ఆ వ్యక్తి ఓవర్ డోస్ కారణంగా మరణించారో ఆ వ్యక్తి ఏ విధంగా మరణించారు, ఎంత మొత్తంలో తీసుకున్నారో, అది కాక ఈ డ్రగ్స్ ని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారనే కోణంలో అయితే పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వీరందరిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులే దర్యాప్తు చేస్తున్నారు. గ్రేసీ.